ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం వరుసబెట్టి గిఫ్టుల మీద గిఫ్టులు ఇస్తోంది. సరే, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెప్పుకోవడం చేతనవుతుందో నాకు తెలియదు, కానీ 2 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఓ పక్కన ఓరకల్లు కొప్పర్తిలో ఒకటే కాకుండా 2 కర్నూలు జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, కర్నూలు ఎయిర్పోర్ట్కి 11 కిలోమీటర్ల దూరంలో 2596 ఎకరాల్లో నిర్మాణం కాబోతుంది. ఆ ప్రాజెక్టు వ్యయం 2137 కోట్లు, 8860 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ ఆర్థిక అభివృద్ధికి అత్యంత కీలకమైనటువంటి అంశం. కర్నూలు ఎయిర్పోర్ట్కి 12 కిలోమీటర్ల దూరంలో ఓరకల్లులో గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2621 ఎకరాల్లో నిర్మాణం కాబోతుంది. నాన్ మెటాలిక్ మినరల్స్, ఆటోమొబైల్ పరికరాలు, పునరుత్పాదక రంగం, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏరోస్పేస్, డిఫెన్స్ హార్డ్వేర్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్ జ్యువెలరీ, వస్త్ర రంగాల ద్వారా 45,071 మందికి ఉపాధి రాబోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న గిఫ్టులు. ఒక ఎత్తు అయితే కొత్తగా FM స్టేషన్లు దేశంలోని మొత్తం 234 నగరాల్లో 730 ప్రైవేట్ FM కేంద్రాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఆదోని, అనంతపురం, భీమవరం, చిలకలూరుపేట, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గుంతకల్లు, హిందూపురం, మచిలీపట్నం, మదనపల్లి, నంద్యాల, నరసరావుపేట, ఒంగోలు, పొద్దుటూరు, శ్రీకాకుళం, తాడిపత్రి, విజయనగరం పట్టణాలు 3 చొప్పున, కాకినాడ, కర్నూలు పట్టణాల్లో 4 చొప్పున ప్రైవేట్ FM స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. శుభ్రంగా ఇది చాలామందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే అనేక మంది రాజకీయ నాయకులు కూడా కొత్త మీడియాని అందుకోవచ్చు.